శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజానన. వక్రతుండా శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్ఫురైరపి సర్వవిఘ్నశ్చిదే తస్మై గణపతయే నమః. గణపతి ఉత్సవాలు మొదలైనాయి. ఇప్పుడు వీధి వీధుల్లో అంతా గణపతి షాపింగు, ఈ విధమైన డెకరేషన్ ఐటమ్స్, పువ్వులు, ఇవన్నీ కూడా నిన్న షాపింగ్ చేసుకొని చక్కగా ఇవాళ గణపతి ఆరాధన, వినాయక చవితి, వ్రతకల్పము అంతా పూర్తి చేసుకొని జనులందరూ ఇవాళ ఆ దేవదేవుని, ఆ విఘ్న గణపతిని ఆశీర్వాదాలు పొందారనుకుంటాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడంటే ప్రకృతి దేవుడు కదా, మీరేమంటారు? ఎందుకంటే వినాయకుడికి మనం ఆరాధించేవి అన్నీ కూడా పత్రాలు, పుష్పాలు, పత్రాలతో మనం పూజిస్తాం దేవుణ్ణి. అంతేకాకుండా స్వామికి మనం పెట్టేవి కూడా అన్నీ కూడా చెరుకు గడలు, పప్పు, అటుకులు, బెల్లము, ఇంకా ఆహార పదార్థాలు చూసుకుంటే అన్నీ ఆవిరి పెట్టిన కుడుములు. అంటే ఆ ప్రకృతికి దగ్గరగానే ఉంటాడు స్వామి. సో స్వామిని ఆరాధించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. జై గణేష్.